హలో ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్లో కొత్త జాబ్ గురించి చేంజ్ చేయాలని చూస్తున్నారా? సో ఇలాంటప్పుడు ఇప్పుడు ఒక పెద్ద స్కామ్ అయితే వచ్చింది. ఆ స్కామ్ ఏమీ కాదండి. ఒక కంపెనీ నుంచి మీకు ఒక ఇంటర్వ్యూ అనేసి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయిన తర్వాత ఏం చేస్తారంటే ఒక ఫస్ట్ ఇంటర్వ్యూ పెడతారు. ఆ ఇంటర్వ్యూలో కూడా మీకు చాలా సింపుల్ అండ్ ఈజీ క్వశ్చన్స్ అడిగేసి జస్ట్ యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ ద ఇంటర్వ్యూ అంటారు. సెలెక్టెడ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ కోసం మీకు ఆఫర్ లెటర్ రిలీజ్ చేయాలంటే మీరు పీఎఫ్ అకౌంట్ డీటెయిల్స్, యూఏఎన్ డీటెయిల్స్, మీ సర్టిఫికేట్స్ అన్నీ పంపించాలంటారు. పంపించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే రిలీజ్ చేయకుండా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే పీఎఫ్ అకౌంట్ ఇంకోటి క్రియేట్ చేస్తాం మీ పేరు మీద, సో మీరు ఇంత అమౌంట్ ఇవ్వాలి, లేకపోతే పీఎఫ్ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తామంటారు. ఒకవేళ వాళ్ళు పీఎఫ్ అకౌంట్ క్రియేట్ చేస్తే ఏమవుతుందంటే డ్యూయల్ జాబ్ కింద వస్తుంది. డ్యూయల్ జాబ్ కింద వచ్చి మీ కెరియర్ నాశనం అవుతుంది. సో మీరు ఇంటర్వ్యూస్ గట్రా చేసినప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ అది ఒరిజినల్ కంపెనీయా కాదా, ఎక్కడి నుంచి వచ్చిందో కొంచెం చెక్ చేసుకొని మీరు ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది బెటర్. అండ్ ఈ స్కామ్ అయితే బాగా నడుస్తుంది. బీ కేర్ ఫర్ ఎవరైనా జాబ్ చేంజ్ చేస్తున్నారు.